శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్వాలను చూసినటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ మధ్య అంటే 15th మార్చ్ 2026 సండే అండి. ఆ రోజు నాకు డాక్టరేట్ ఇచ్చారు. డాక్టరేట్ ఇన్ అస్ట్రాలజీ. అంటే 26 ఇయర్స్ నేను ఇందులో ఉన్నాను. అంటే ఎంఏ పాస్ అయిపోయి, అంటే ఎంఏ ఆస్ట్రాలజీ 1999 2000 ఇయర్లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి పాస్ అయిపోయాను. అప్పటి నుంచి నేను పిహెచ్డి చేద్దాం అది అంటే కుదరలేదంటే ప్రొఫెషనల్గా నేను సింగరేణి కాలేజీలో ఉండిపోవడము. 2017లో బయటకు వచ్చాను నేను. సో దానివల్ల ఐసీడబ్ల్యూ కూడా చదవడం జరిగింది. సరే పక్కన పెడితే 26 సంవత్సరాల నా కళ మొన్న నెరవేరింది. అది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను. అంతేకాకుండా ఆచార్య అండ్ డాక్టరేటు శుక్రాచార్య యూనివర్సిటీ నుంచి ఇచ్చారండి నాకు. నన్ను ఇచ్చారు. అంటే ప్రొఫెషనల్ 10th హౌస్ గురించి చెప్పాను, అది పక్కన పెడదాం. సో ఈ విధంగా నేను మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం దొరికింది నాకు. ఎందుకంటే డాక్టరేట్ రావడం నాకు 26 సంవత్సరాల కళ కాబట్టి ఇప్పుడు నెరవేరిందని మీకు తెలియజేయడం కోసం, మీతో షేర్ చేసుకోవడం కోసం, ఆ ఆనందం పంచుకోవడం కోసం నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం 1st ఏప్రిల్ 2026 నుండి 15th ఏప్రిల్ 2026 ఈ 15 రోజులు, అంటే ఏప్రిల్ 15 రోజులు కూడా 12 రాశుల వారికి, అంటే మేష రాశి నుండి మీనరాశి 12 రాశులు అంటే వాళ్ళకి, అంతేగాని 12వ రాశిని కాదండి, మేష నుండి మీనం వరకు ఆ రాశుల యొక్క ప్రభావం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ 15 రోజులు గ్రహాలు వాళ్ళ మీద ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం. అసలు గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఫస్ట్ తెలుసుకోవాలండి. శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు. రవి 14th నుండి 13th నైట్ అనుకోండి, 14th నుండి మీకు ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నాడు. 3 డిగ్రీల మేషరాశిలో ఉంటాడు. బ్రహ్మాండం. 3 degrees దగ్గర పరమోచ్చలను, అప్ టు 20 degrees వరకు ఆయన మూల త్రికోణంలో. సరే ఇవన్నీ పక్క పెడదాం కంటే స్ట్రాంగ్గా ఉంటాడు. అదొకటి. గురుడు కూడా మిథున రాశిలో ఉండటము, అలాగే కేతు సింహరాశిలోను, కుజ బుధ రాహువులు మీకు కుంభరాశిలో ఉన్నారు. కానీ బుధుడు 11వ తారీఖు నుంచి, కుజుడు 2వ తారీఖు నుంచి మీకు మీనరాశిలోకి వచ్చేస్తున్నారు. రాహు ఒక్కడే కుంభరాశిలో మిగులుతాడు. అంటే రవి, శని, కుజ, బుధులు మీకు మీనరాశిలో ఉన్నారు. అంటే 11th నుంచి బుధుడు మీనరాశిలోకి వస్తున్నాడు. ఆయన నీచ స్థితిలోకి వస్తున్నాడు, నీచలో. అలాగే కుజుడు కూడా ఉంటాడు. కుజ శని కాంబినేషన్ తప్పు, మాట్లాడుకుందాం. తులారాశి వారికి 7వ స్థానంలో రవితో కలిసిన శుక్రుడు, అక్కడ మాట్లాడుకుందాం. ధనప్రాప్తి బాగుంటుందండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా మీరు బాగుంటారని చెప్పొచ్చు. కానీ ఆరోగ్యపరంగా శనీశ్వరుడు చూస్తున్నాడండి. అంటే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మహానుభావ అని చెప్తున్నాడు. చెప్పుకుందాం, అష్టమస్థానం చెప్పుకుందాం. కానీ మీకు తోబుట్టు వాళ్ళు, మీ తమ్ముళ్ళు ఉంటారు సరా, తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ ఉంటారు కదా, వాళ్ళు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడమో, మీరే వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ మాట పరంగా కానీ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళని. విద్య రీత్యా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న విద్యలో మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంది. రైతులకు మాత్రం పంటలో నష్టం రావడానికి మాత్రం అవకాశం ఉంది. ఏదేమైనా మీ బుధ రాహువులు పంచమస్థానం వలన స్పోర్ట్స్ రంగంలోనూ ఎక్కువగా ప్రయాణాలు చేయడము, అలాగే మీరు వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి ప్రయాణాలు చేయడము, మీ ఇంట్లో ఆడపిల్లలు పొందడానికి అవకాశాలు ఉండడము ఉందండి. సంతానం వలన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారంట చూసారా, అది అవకాశాలు ఉన్నాయి. బుధ రాహుల్ కాంబినేషన్ స్టాక్ మార్కెట్. అంతేకాకుండా మీకు రవితో కలిసిన కుజుడితో శని కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఆ కాంబినేషన్ ఏంటయ్యా అంటే 6వ భావంలో ఉండడం వల్ల మీకు శత్రువు వల్ల భయం ఉంటుంది, రోగం వలన భయాలు ఉంటాయి, అంతేకాకుండా రుణాల వలన భయం ఉంటుంది. భయం అంటే చేయవలసి వస్తుంది అని అర్థం. అంతేకాకుండా 6వ భావంలో కుజుల వలన కొద్దిగా యాక్సిడెంట్ జరగడానికి, నీటి వలన ప్రమాదం జరగడానికి, అగ్ని వలన ప్రమాదం జరగడానికి, వర్షాల వలన ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కానీ 6వ భావంలోనే ఇంకో కాంబినేషన్ ఉంది, రవి కుజ శని కాంబినేషన్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వడము, లేకపోతే ప్రభుత్వ సంస్థలు పనిచేస్తూ ఉండడము, రాజకీయంగా వెదుగుదల ఉండడము, ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు.
రవి కాంబినేషన్ ఈ 2 చెప్పుకోవాలన్నమాట. భయపడకండి. కాకపోతే అంటే మీకు రవి శుక్రులు సప్తమంలో తప్పు. సప్తమంలో శుక్రుడు అన్నాడంటే అది చాలా మంచిది కాదండి. మంచిది కాదంటే చిన్న చిన్న దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. రవి సప్తమంలో ఉన్న దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అందుకని చూడండి మీకు ముందర విదేశాలు వెళ్దాం, చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా వెళ్దాం, పెళ్లి పక్క పెడదామని చూస్తుంటారు కొంతమంది. వివాహ శుభకార్యాలు పక్క తర్వాత చేసుకుందామని కొంతమంది వివాహాలు ఆలస్యం అవుతుంటాయి. భార్యాభర్తల విషయంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి, అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా అలా ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుందంటే అష్టమాధిపతి సప్తమంలో ఉన్న అష్టమాధిపతి శని దృష్టి చూసినా భార్యాభర్తలు దూరం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేకపోతే దూరం అంటే వాళ్ళు ఉద్యోగ రీత్యా, చదువు రీత్యా ఉంటుంది. కానీ మీకు భాగ్యస్థానం చాలా బాగుందండి. అంటే ఏంటంటే వేదశాస్త్ర పండితులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, అంటే మీరు ఏ బిజినెస్ చేస్తారో ఆ బిజినెస్‌లోనూ బాగా రాణిస్తారు. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. అలాగే తీర్థయాత్రలు కూడా చేస్తారు. అంతేకాకుండా మీ చంద్రుడు కూడా బ్రహ్మాండంగా ఉండడం వల్ల ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది మీకు. లాభాలు కూడా అధికంగా బాగున్నాయి. కేతువు బాగున్నాడు కాబట్టి లాభాలు మీకు బాగుంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకి మంచి అద్భుతమైనటువంటి ధన ప్రాప్తికి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. నేను మీ వాడ్రే వాడినారంటారు, డాక్టర్ వాడ్రే వాడినారంటారు అంటే అలాగా అంటాను. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు మన ఆది ఆస్ట్రాలజీని ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఎందుకంటే షూటింగ్లు ఇచ్చే డైరెక్ట్గా పర్సనల్ అయినా కలవను అవకాశాలు తక్కువ. జర్నీస్ చేస్తుంటాను నేను. జర్నీస్ అంటే ఎక్కువ విపరీతంగా తిరగడం కాదండి. ఏదో పనుల మీద తిరుగుతుంటాం, లేకపోతే జాతకాలు చెప్తుంటాం, షూటింగ్లు జరుగుతుంటాయి. ఇలాగ ఉంటాయి కదా, మీకు తెలియదే ఉంది అవునా సార్. దానివల్ల ఇది లేట్ అవుతుంటుంది. డైరెక్ట్గా మీరు నాకు పంపించేయండి. ఒకవేళ జాతకాలు చూపించుకుంటే మీరు నా వాట్సాప్ నెంబర్ పంపించండి, స్క్రోల్ అవుతుంది. నేనే పర్సనల్గా మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటాను. మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు, అలాగే ఎప్పుడు మీకు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళి అవుతుంది జనరల్గా చెప్పచ్చండి. చాలామందికి ఇలా వచ్చాయి. నేను చెప్పడం వల్ల ఉద్యోగాలు వచ్చాయి, సంతానం కలిగింది, వివాహ వేడుకలు జరిగాయి. మన గురించి మనం గొప్పగా చెప్పుకోకూడదు. అంటే మన గురించి నా గురించి కానీ తెలియాలి కాబట్టి చెప్పడం జరుగుతుందండి. మీరు అవకాశాలు అంటే చూపించుకోండి. అంతేకాకుండా మీకు ఏమాత్రము ఒక వాస్తు సంబంధించినటువంటి సలహాలు కావాలన్నా, వాస్తు శాస్త్రంలో మీకు ఏమైనా చిన్న ఇబ్బందులు ఉన్నా, మీకు గృహంలో కానీ ల్యాండ్స్లో కానీ వాటిలో ఉంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చండి. ఈ బ్లూ ప్రింట్స్ చూపించినాక నేను చెప్పేస్తాను, ప్రాబ్లం లేదు. ఎందుకంటే 36 సంవత్సరాల నుంచి ఆస్ట్రాలజీ, వాస్తు శాస్త్రము ఇవన్నీ ఉన్నాము. పెద్ద గొప్ప గ్రేట్ పర్సనాలిటీ కాదండి. ఎన్నో అవరోధాలు దాటి మనకి ఇలా ఈ స్టేజ్కి వచ్చాము. పర్వాలేదు చెప్పగలను, నేను ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ విధంగా మీరు మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మన ఆది ఆస్ట్రాలజీకి మీ డీటెయిల్స్ పంపించండి. సరేనండి. 12 రాశుల వారికి, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా కుజ శనులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ నెల్లాళ్ళు అంటే 15 తారీఖు వరకు అనుకుంటాం, ఇంకా 15 వరకు అంటే ఉంటుంది. శని కుజుల కాంబినేషను తప్పు, ఎవరికైనా తప్పు. సో ఈ కాంబినేషను ఇందాక అన్ని రాశులు చెప్పాను. అసలు రెమెడీస్ ఏంటి, మనం ఎలా బయటపడతాం? ఏమీ లేదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయిస్తే వీటి నుంచి బయటపడతాం. శనీశ్వరుడికి అభిషేకాలు, తైలంతో అభిషేకం ఉంటుంది కదా, శనివారం అభిషేకం చేయించుకోవడం వలన కుజశనుల కాంబినేషన్ కాబట్టి వీళ్ళిద్దరికీ చేయించుకోవాలి. అలాగే శనీశ్వరుడు ఎలాగంటే శివుడికి, విష్ణువుకి ప్రీతిపాత్రుడు అంటారు. అలాగా వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఎవరైతే విష్ణువుని ఆరాధిస్తారో వాళ్ళ దగ్గర అంటే వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం అనుకుందాం, ధ్వజస్తంభం అఖండ దీపారాధన చేస్తారో వాళ్ళకి శని వలన దోషాలు అంటావు. నిరంతరము శివాభిషేకాలు చేసుకున్న వారికి ఎప్పుడు వాళ్ళకి దోషాలు అంటావు. ఈ విధంగా మీరు చేసుకోండి. అన్ని విధాలుగా మీరు సక్సెస్ అయి తీరుతారు.